హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏమీ బాగలేదు. ఒక పక్క పోలీస్ కమిషనర్తో గొడవపడి రచ్చరచ్చ చేసుకున్న కౌశిక్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అవి చాలవు అన్నట్టు పార్టీ క్యాడర్తోనూ ఆయన సరిగ్గా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్డి సంగతి ఏదో ఒకటి తేల్చేసుకోవాలని సొంత పార్టీలోనే ఆయన్ను వ్యతిరేకిస్తున్న నేతలంతా కలిసి తిరుగుబాటు బావుట ఎగురవేశారు. కౌశిక్ రెడ్డిపై సరైన చర్యలు తీసుకోవాలని వారు గులాబీ నాయకత్వాన్ని సూచిస్తున్నారు. నాయకత్వం స్పందించకపోతే మూకమ్ముడిగా కాంగ్రెస్లో చేరాలా అన్న ఆలోచనతోనూ గులాబీ క్యాడర్ ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన యువనేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన విజయం సాధించారు. మాజీ మంత్రి బీజేపీ నేత అయిన ఈటల రాజేందర్పై అద్భుత విజయం సాధించడం ద్వారా వార్తల్లో మెరిశారు కౌశిక్ రెడ్డి. అయితే ఆ విజయం ఇచ్చిన కిక్కు నుండి ఆయన బయటపడినట్లు లేదు. ఎమ్మెల్యే అయిన తరువాత ఆయన తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఈ వైఖరితోనే ఆయన పోలీసులతో గొడవపడ్డారు. సమ్మక్క గద్దెలను చేరుకునే క్రమంలో తనను పోలీసులు అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆరోపించారు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారని పోలీస్ అధికారులు ఆరోపించారు. ఇది చిలికి గాలివానలా మారి పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులతో గొడవతోనే వివాదం రాజేసిన కౌశిక్ రెడ్డి సొంత పార్టీ క్యాడర్తోనూ సరిగ్గా ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తమను కౌశిక్ రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదని ఆరోపిస్తూ పార్టీలోని దాదాపు 100 మంది నేతలు జమ్మికుంటలో రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో నేతలంతా కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుతో తాము ఏ పని చేసుకోలేకపోతున్నామని ఈ సమావేశంలో నేతలంతా తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కౌశిక్ రెడ్డిపై ఏదో ఒక చర్య తీసుకోవాలని సమావేశంలో నేతలంతా డిమాండ్ చేశారు. గులాబీ నాయకత్వం కౌశిక్ రెడ్డిపై ఏ చర్య తీసుకోకపోతే మాత్రం తమ దారి తాము చూసుకోవాలని నేతలు నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే మూకుమ్మడిగా కాంగ్రెస్లో చేరాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని గులాబీ బాసులు ఎలా పరిష్కరిస్తారో చూడాలిక.